వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఈసారి ఎన్నికల్లో 6 మంది సీఎంల కుమారులు పోటీలో ఉన్నారు. వినడానికి ఒకంత ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఎవరెవరు ఆ సీఎం అది మనకంతా తెలిసిందే. కానీ 6 మంది సీఎంల కుమారులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా అని ఒకంత సందేహం వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 6 మంది సీఎంలుగా పనిచేసిన వాళ్ళ తనయులు ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారనమాట. ప్రధానంగా ఎవరెవరు, వారి పేర్లు ఏంటి అంటే నందమూరి బాలకృష్ణ, నందమూరి రామారావు తనయుడు. సో నందమూరి రామారావు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అందరికీ తెలుసు, అన్నయ్య అని. నాదెండ్ల భాస్కర్ కుమారుడు, ఈయన కూడా అందరికీ తెలిసిన వాడు. నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు కొంతకాలం. సో ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాష్, ఈయన కూడా డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఒకసారి ఎవరెవరు ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు అనేది కూడా చూద్దాం. ప్రధానంగా తీసుకుంటే పులివెందుల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. అదేవిధంగా డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ ఈసారి బరిలో ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇలాగే హిందూపురం నుంచి తీసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, అన్నగారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. సో అన్నగారి తనయుడు నందమూరి బాలకృష్ణ ఈసారి బరిలో ఉన్నారు. అలాగే మంగళగిరి నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత, ఆయన కుమారుడు లోకేష్ బరిలో ఉన్నారు. తెనాలి నుంచి నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ బరిలో ఉన్నారు. నాదెండ్ల భాస్కర్రావు తెలిసిందే అందరికీ కూడా, ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఎన్టీఆర్ ఉండేటువంటి సమయంలో. వెంకటగిరి నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. సో మొత్తంగా తీసుకుంటే 6 మంది సీఎంల కుమారులు ఈసారి అయితే బరిలో ఉన్నారు. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అన్నమాట. సో ఇది మన సాస్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకం.